బాలేబాబు అంటే నటన సినిమా డైలాగ్లే కాకుండా అఖండ భారతదేశ చరిత్రను తెలిపేలా ఈ చిత్రం ఉందని బాలి అభిమానులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనంతపురంలోని ఫ్యాన్సీ షో ప్రదర్శన సందర్భంగా ప్రేక్షకులు అఖండ 2 చిత్రాన్ని వీక్షించి తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఎమ్మెల్యేలు బండారు శ్రావణి, ఎంఎస్ రాజు వీక్షించారు. అభిమానులకు ఫ్యాన్సీ షో ఉచితంగా ప్రదర్శించేలా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చొరవ చూపారు. అఖండ చిత్రంతో అలరించిన బాలకృష్ణ అఖండ 2లో దేశ చరిత్రను ప్రపంచానికి తెలియజేసేలా హైందవ సనాతన ధర్మం గురించి చిత్రంలో వివరించారన్నారు. అఖండ 2 ఒక తాండవం లాగా ఈరోజు షోస్ అన్ని కూడా నడుస్తూ ఉన్నాయి. ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా బాలయ్య గారికి సాటి ఎవరూ లేరు అన్నట్టు అన్స్టాపబుల్గా ఈరోజు అఖండ 2 తాండవం 2 జరుగుతూ ఉంది. వరల్డ్ వైడ్గా ఈ జరుగుతున్నటువంటి షోస్లో కూడా శేష స్పందన ఈరోజు రావడం ఎన్బీకే ఫ్యాన్స్కి కూడా అసలైన తాండవం మొదలైంది అన్నట్టు ఇంటర్వెల్ బ్యాంగ్ అసలు అదిరిపోయింది. బోయపాటి సీను గారు అలాగే తమన్ గారి మ్యూజిక్తో అసలు టాప్ నాచ్గా ఈ మూవీ ముందుకు వెళ్తున్నది. చాలా చాలా సంతోషంగా ఉంది. బాలయ్య గారి ఫ్యాన్గా కూడా ఈరోజు ఈ మూవీని చూడడము అండ్ ఇంతటి పబ్లిక్ ఎక్స్పీరియన్స్ని తీసుకోవడం ఒక శివతాండవంగా ఈరోజు ఈ మూవీని వీక్షించడం చాలా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. వరల్డ్ వైడ్గా డెఫినెట్గా బ్లాక్ బస్టర్ మూవీగా ముందుండి చాలా మంచి రిజల్ట్ వస్తుందని కూడా చాలా నమ్ముతూ జై బాలయ్య. అఖండ సినిమా ఇప్పుడే అందరూ చూడడం జరిగింది. బాలయ్య 1 గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడిని ఎందుకు నమ్మాలి అంటారు కదా. దేవుడు నమ్మాలి అనేది దీనికో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. దేవుడిని ఎందుకు నమ్మాలి. బాలయ్య నటన ఎట్లుంది? బీవచ్చం బ్రో. బాలయ్య నటన చెప్పాల్సిన అవసరం లేదు. అది చెప్పు అసలు సినిమా ఎట్లుంది, దాంట్లో బాలకృష్ణ నటన ఎట్లుంది, ఏమేమి తెలుసుకోవచ్చు సినిమా పోతే? మొదటిసారిగా ఇలాంటి సినిమా మన బోయపాటి శ్రీను గారు తీశారు. ఇది ఎలాంటి సినిమా అంటే మన హైందవ ధర్మం గురించి బాగా వివరించి తెలిపినటువంటి సినిమా. ఈ సినిమాలో బాలకృష్ణ గారు మనం ఏ సినిమాలో చూసుకున్నా బాలకృష్ణ గారు ఫైటింగ్స్ కోసం మనం వెళ్తాము. కానీ ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా మన బాలకృష్ణ గారు మన సనాతన హైందవ ధర్మం గురించి నీట్గా మన కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇంకొకటి, మనము ఆపద వస్తే అన్ని భారాలు దేవుడిపైనే వేస్తాము, కానీ ఆ దేవుడే మనిషి రూపంలో వస్తారు అని చూపించడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ముఖ్యంగా ఈ సినిమాని అందరూ థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. అలా అయితేనే మంచి ఫీలింగు లేదా మన సనాతన ధర్మం గురించి అంత ప్రౌడ్గా మనం బాగుంది. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం.